రెండున్నరేళ్లుగా కేంద్రం ప్రత్యేక హోదా ప్రకటిస్తుందని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు ఏపీ ప్రజలు. హోదా వస్తే తమ జీవితాలు బాగుపడతాయని, రాష్ట్ర భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఆశపడుతున్నారు. ఇంతకీ ప్రత్యేక హోదా అంటే ఏంటి? దాంతో రాష్ట్రానికి ఏం జరుగుతుంది? సామాన్యులకు ఏం ఒరుగుతుంది? అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఏం తెస్తుంది? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎంత అవసరం? విభజనతో కునారిల్లిపోయిన ఏపీ రెండున్నరేళ్లుగా పూర్తిగా శల్య స్థితికి చేరుకుంది. దమిడి ఆదాయం లేక పూర్తిగా నీరసించిపోయింది. విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి కుక్కలు చింపిన విస్తరైపోయింది. దేశ చరిత్రలో రాజధాని కూడా లేకుండా ఒక మాతృ రాష్ట్రం మిగిలిపోవటం ఇదే తొలిసారి అయి ఉంటుంది. తొలినాళ్లలో ఏపీ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడానికి కార్యాలయాలు లేని దుస్థితి, పరిశ్రమలు లేక దమ్మిడి ఆదాయం లేకుండా పోయింది. విభజన తర్వాత మొదటి నెలలో ఉద్యోగుల జీతాల కోసం ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. నవ్యాంధ్రప్రదేశ్ తొలి అడుగులోనే 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రయాణం మొదలుపెట్టింది. అలా రెండున్నరేళ్ల కిందట అత్యంత అధ్వాన్న స్థితిలో ప్రయాణం ప్రారంభించిన ఏపీ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ భారంగానే అడుగులేస్తూ ఉంది. విభజన తర్వాత ఏపీ పరిస్థితి ఇలా అవుతుందని ముందే ఎందరో గగ్గోలు పెట్టినా ఆనాటి కేంద్రం వినిపించుకోకుండా గొంతు కోసింది. కానీ ఆ ప్రక్రియలో భాగంగా రాజ్యసభలో నాటి ప్రధాని చేత ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన చేయించింది. కానీ ఆనాటి ప్రకటన నేటికి ప్రకటనగానే మిగిలిపోయింది. 5 ఏళ్ల ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చిన నాటి కేంద్రం ఆ విషయాన్ని చట్టంలో పెట్టకుండా మాట తప్పింది. హోదా 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ఇవ్వాలని అప్పట్లో గగ్గోలు పెట్టి నేడు కేంద్ర పీఠమెక్కిన కమలదళం కూడా ఇప్పుడు మాట తప్పుతూ వస్తోంది. నిజానికి ఏపీ లాంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది అత్యవసరం. కానీ ఈ విషయం కేంద్రానికి అర్థం కాకపోవటం మాత్రం శోచనీయం. ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే ఆర్థిక ఆసరా ఇవ్వడంతో పాటు అదనపు సౌకర్యాలు కల్పించడమే ప్రత్యేక హోదా. 1960లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధనుంజయ్ రామచంద్ర గాడ్గిల్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక హోదా ఏ రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన ఇవ్వాలన్న అంశాలు నిర్ణయించారు. ఆపై 1990లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన గాడ్గిల్ ముఖర్జీల కమిషన్ ప్రత్యేక హోదా మీద మరిన్ని సూచనలు చేసింది. అప్పటి నుంచి ప్రత్యేక హోదా విషయంలో ఆ నియమాలే అమల్లో ఉన్నాయి. రాజ్యాంగం దృష్ట్యా మనది రాష్ట్రాల సమాఖ్య. ఇందులో అన్ని రాష్ట్రాల్ని కేంద్రం సమాన దృష్టితోనే చూస్తుంది. కానీ భౌగోళిక ఇబ్బందుల వల్ల అంతగా ఆదాయం రాబట్టలేని రాష్ట్రాలకు కేంద్రం విధిగా సాయం చేస్తుంది. అయితే ఈ ప్రత్యేక హోదా అందుకునే రాష్ట్రాలకు ప్రత్యేక లక్షణాలుండాలి. అంటే కొండ ప్రాంతాలు, ఆవాసానికి కష్టసాధ్యమైన ప్రాంతాలు ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు, తక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలకు, దేశ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన వ్యూహాత్మకంగా ఉన్న ప్రాంతాలు, విదేశాలతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రాలు, ఆర్థికంగా మౌలిక సదుపాయాల పరంగా సామాజికంగా బాగా వెనుకబడిన రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తారు. వీటితో పాటు అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేక హోదా ప్రకటించవచ్చు. 1969 నాటికి అసోం, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక ప్రతిపత్తి కల్పించారు. కానీ ప్రస్తుతం మన దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు కూడా ప్రత్యేక హోదా కల్పించారు. 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాల ఏర్పాటప్పుడు ఉత్తరాఖండ్ వేరే దేశమైన టిబెట్ సరిహద్దున ఉండటం, పర్వత ప్రాంతంగా ఉండడంతో నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించింది. కానీ భౌగోళికంగా ఏపీకి మిగిలిన రాష్ట్రాలకు ఉన్న అర్హతలు లేకపోయినా
ఆర్థికంగా మాత్రం ఏపీ అత్యంత అధ్వాన స్థితిలో ఉంది. దీంతో పాటు ఏపీ అన్యాయమైపోతుందన్న భావనతోనే నాటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించింది. అంతేకాదు ప్రత్యేక హోదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు. ఆ హోదాతో వచ్చే మేళ్లు కూడా తక్కువేమీ కాదు. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు గాడ్గిల్ ముఖర్జీ ఫార్ములా ఆధారంగా ప్రయోజనాలు అందుతాయి. దీని ప్రకారం హోదా ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం పన్ను మినహాయింపులు ఇస్తారు. కేంద్రం ప్రణాళిక వ్యయానికి అందించే స్థూల బడ్జెటరీ మద్దతులో 30% వరకు కేటాయిస్తారు. ఈ రాష్ట్రాలకు ప్రణాళిక సాయం కింద 90% మేర గ్రాంట్ల రూపంలోనూ 10% రుణాల రూపంలోనూ అందిస్తారు. మామూలు రాష్ట్రాలకు ఈ వాటా 70 నుంచి 30%గా ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రత్యేక సౌకర్యాలుంటాయి. యునైటెడ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ నుంచి 100% గ్రాంట్లు అందుతాయి. విదేశాల నుంచి వచ్చే ప్రాజెక్టుల నిర్మాణంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో అదనపు సౌకర్యాలుంటాయి. ఇక ఈ రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్లు అందుతాయి. వాటితో పాటు ఆయా వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా చేయూతనిస్తుంది. ఇలా 10 ఏళ్ల పాటు గరిష్టంగా కేంద్రం ప్రత్యేక హోదా కల్పిస్తుంది. ఆ పైన కూడా అవసరమనుకుంటే ఈ ప్రత్యేక హోదా కాలపరిమితిని కేంద్రం పొడిగించే అవకాశమూ ఉంది. ఇన్నేసి ప్రయోజనాలున్నాయి కాబట్టే ఇప్పుడు ఏపీతో పాటు మరో 5 రాష్ట్రాలు తమకు కూడా ప్రత్యేక హోదా కల్పించమని డిమాండ్లు లేవనెత్తుతున్నాయి. కానీ ఏపీకి మాత్రం ప్రత్యేక హోదా కల్పించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఏపీ ఆర్థిక భవిష్యత్తుకు భరోసా లేదు. రాజధాని నిర్మాణానికి కూడా నిధుల్లేని పరిస్థితి ఏపీది. ఆదాయం కూడా పెరగలేదు. లోటు బడ్జెట్ ఇంకా అలానే ఉంది. ఇలాంటి రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టాలంటే అది ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుంది. అందుకే ఏపీ ప్రజలు, ఏపీ పాలకులు, ఏపీలో ప్రతిపక్షాలు కూడా ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. హోదా స్పెషల్ స్టోరీలో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.